బుజ్జి మాట్లాడండి. అనంత్ సాగర్ గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి, ప్రసాద్ గారికి అందరికీ శుభ సాయంత్రం. ముందుగా మనం ఏ గవర్నమెంట్లో ఏది జరిగినా తప్పు జరిగినా తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. ఆ తప్పును ఒప్పుకునే మొదటి వరుసలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకనంటే అలాగే తిరుపతిలో ఇటీవల జరిగిన సంఘటన దురదృష్టకరం. అలాగే వాళ్ళ కుటుంబాలకి, అలాగే వాళ్ళకి ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం భగవంతుని. ముందుగా ఒకటి చెప్పాలి సార్, శేఖర్ రెడ్డి అన్న ఏదైనా తప్పుగా ఒప్పుకోవాలి. ఎందుకనంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మన అందరం చూసాం, మన అందరం ప్రజల్లోనే ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకి ఏ ఒక్క అంటే డిప్యూటీ సీఎం రేంజ్ కాదు, కనీసం ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి క్షమాపణ అడగడం కానీ పరామర్శించడం కానీ ఇలాంటి సంఘటనలు అసలు లేవు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అలాంటిది సంఘటన జరిగిన వెంటనే తెలియగానే ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి ఇవాళ బోర్డు స్పందించాలి, బోర్డు కూడా క్షమాపణ చెప్పాలి. ఇది ఎవరు చేసినా తప్పే అని ఒప్పుకున్న మనం గత 5 సంవత్సరాల నుంచి కాదు, మనం గత 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏకైక డిప్యూటీ సీఎం ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అది ఒప్పుకుని తీరాల్సింది శేఖర్ రెడ్డి గారు. తప్పు అయితే జరిగింది, తప్పు జరగలేదని మన అందరం ఎవరు చెప్పట్లేదు. తప్పు జరిగింది, ఆ తప్పుకి ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ తెలుస్తారు, ఆ తప్పుకి కారకుల్ని అందరినీ శిక్షిస్తారా 100% కూటమి ప్రభుత్వం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఇది చాలా దురదృష్టకరం. నాకు ఊహ తెలిసాక ఒక 2-3 సార్లు స్పృహ తప్పులు పడిపోతాం అనేది జరిగిందే, కానీ నాకు తెలిసి ఉండగా తిరుపతిలో ఇలాగ దుర్మరణం చెందడం అనేది మొట్టమొదటిసారి అనుకున్నాను. నాకు తెలిసి చాలా బాధాకరమైన విషయం, చాలా అసలు తట్టుకోలేని పరిస్థితి, చాలా దారుణమైన విషయం ఇది. కాబట్టి మేమన్నీ కోరుకునేది ఏంటంటే మీరు దయచేసి దేవాలయాల్ని అలాగే ఇలా జరిగిన యాక్సిడెంట్గా జరిగిన సంఘటనలు కూడా రాజకీయం చేసి రోజా గారు కానీ మీ అధికార ప్రతినిధులు కానీ దీన్ని అడావిడి చేయకుండా దీని పరిష్కారం ఏం చేయాలనేది అందరం ఆలోచించి ప్రజలు అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంది తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గంచిన దేవస్థానాన్ని మన అందరం చులకనగా మాట్లాడకుండా, ఎందుకనంటే తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కొత్తగా అంటే 2 months 3 months అయింది చైర్మన్ గారు కూడా ఎక్కి, ఈ తప్పులు చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ ఇది పెద్ద తప్పు, ఇది ఈ తప్పుని క్షమించడానికి తప్పే మనందరం ఎట్టి పరిస్థితులుగా. కానీ నేను అనేది ఏంటంటే దీనికి ఏదైనా ఐఏఎస్లు ఐపీఎస్ కమిటీ లాంటిది వేసి 3 ఐఏఎస్లు 3 ఐపీఎస్ కమిటీ లాంటిది వేసి తిరుపతిలో నిజంగానే నేను ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు వెళ్తే ఎలాగుందో క్యూ లైన్ పద్ధతి సిస్టమ్, అదే క్యూ లైన్ పద్ధతి సిస్టమ్ వాళ్ళ తిరుపతిలో నడుస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని దీన్ని కొంచెం పక్షానం చేసి ఈ టికెట్ల విషయం కానీ అది కానీ చేస్తే చాలా బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్. మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక గాలి పార్టీ మాట్లాడే గాలి మాటల గురించి మేము స్పందించమంటే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు స్పందించారు. ఆ తీరు 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళు ఏ కొట్టుతారో కొట్టుకోమనండి. సరే, ఒక ఆమె యొక్క బయటలు మీరు పెట్టారు, ఆమె చెప్పిన వాదన కరెక్ట్ అనుకున్నాం. అంటే ఎక్కడ ఏదో జరిగినా ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలదే బాధ్యత, ముఖ్యమంత్రిది బాధ్యత. సరే, ఇప్పుడు డిప్యూటీ హోంమంత్రిది, ముఖ్యమంత్రిది బాధ్యత, హోంమంత్రిది బాధ్యత, టీటీడీ బోర్డు వాళ్ళది బాధ్యత. వెరీ గుడ్. మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు కూడా అదే బాధ్యతలు ఉన్నాయా? అది ఇప్పుడు సమాధానం చెప్పమని. ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్గా బాధ్యత. ఆ రకంగా చూస్తే గోదావరిలో పడవ మునక వల్ల చనిపోయిన జనాలు బాధ్యత ఎవరిది? అక్కడ ఆ మేనేజ్మెంట్ది కాదు, జగన్ రెడ్డిదే బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. ఇక ఎల్జీ పాలిమర్స్ ఘటనకి ఎవరిది బాధ్యత? ఆ రోజు ఎందుకు దాన్ని హడావుడిగా కరోనా టైంలో ఓపెన్ చేశారు? మరి జగన్ రెడ్డిదే బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి అక్కడ ఇసుక తవ్వకాలు అక్రమంగా తవ్వారని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ ఎవరు పట్టించుకోవాలి. ప్రాజెక్టే కొట్టుకుపోయింది, ఊళ్ళు కొట్టుకుపోయినాయి, పశువులు కూడా కొట్టుకుపోయింది. బాధ్యత ఎవరిది? నేరుగా జగన్ రెడ్డి బాధ్యత. జగన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి. కానీ ఇటువంటి